అంటే మేమున్నప్పుడు నేను రీసెంట్గా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు నాకు కూడా సాంస్క్రిటే ఉండే. ఇంకోటి ఏంటంటే అందులో ఎంసెట్ నీట్ ఇవన్నీ చెప్పుకుంటా అసలు ఈ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కన్సిడర్ చేయరు వాళ్ళు. అసలు భాషలు అనే వాటిని సబ్జెక్ట్గా వాళ్ళు తీసుకోరు, కేవలం మార్కులకు మాత్రమే పరిమితం. ఒక 1 month ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి, అవి బట్టి కొట్టించేస్తారు, అవి చదివితే 99. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ వాటిని 3 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ఎప్పుడైతే వాళ్ళు రిఫర్ చేసుకుంటారో ఆ 3 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను తీసి ఒక నోట్స్ తయారు చేసి ఆ కాపీని మాత్రమే ఇస్తారు. అది విద్యార్థులు ఇంగ్లీష్లో రాసుకునే సౌకర్యం ఉండేది. ఈ మధ్యలో సంస్కృతంలో రాయాలని తెచ్చినప్పటికీ లేదని మళ్ళీ కోర్టుకు పోయి తీసుకొచ్చిండ్రు. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాస్తే ఏం అభ్యంతరం లేదు. సంస్కృతం చాలా పెద్ద భాష, తెలుగులో కూడా చాలా సంస్కృత పదాలు ఉంటాయి. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాస్తే, ఇది హిందీ మనకు ద్వితీయ భాషగా ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్లో, వాళ్ళు హిందీలో రాస్తేనే మార్కులు వేస్తారు కాబట్టి ఎవరు హిందీ తీసుకోవడం లేదు. సంస్కృతానికి అవసరం లేదు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అది ఎట్లా రాసుకున్నా 100 మార్కులు 98-99 మార్కులు వస్తాయి. దానివల్లనే ఎక్కువ సంస్కృతం మీద మోజు పెరిగింది.